మొన్న క్రిస్మస్ కి అయితే జూ పార్క్ అయితే వెళ్ళామన్నమాట. అలాగే కలవర టెంపుల్ కూడా చూసుకొని మరి చూసుకొని వచ్చాం. మనం అయితే గుంటలో చూడండి తాంబేలు ఎన్ని ఉన్నాయో, అసలు మామూలుగా లేవు. ఇంకా నీళ్ళల్లో కూడా ఉన్నాయి. కోతులకు చూడండి ఎలా కట్టారో. అయితే తాళ్ళన్నీ ఇక్కడ చూసారా, నల్లగా ఉంది ఒక కోతి. అయితే చాలా టైప్ ఆఫ్ కోతులు అయితే ఉన్నాయి అనమాట. చాలా రకాల కోతులు ఉన్నాయి. వీడేంటి చేపలు పెట్టకుండా ఈ కోతులు అవి చూపిస్తున్నారు అనుకుంటున్నారా ఏంటి? చూడండి మూతి నున్నపే ఉంది, ముడ్డు కూడా నునిపే ఉంది. భలేగా ఉంది ఈ కోతి అయితే. అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాంటి పిల్ల అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు. భలేగుంది చిరుతపులు ఉన్నట్టు, కానీ ఇది పిల్ల అంట. తర్వాత అయితే మనకైతే తెల్ల టైగర్ అనమాట. చూసారా ఎలా ఉందో. ఈ నీళ్ళలో బొమ్మలు మామూలుగా లేవు. అయితే ఈ టైగర్ కి వెళ్ళి చూడాలని అసలు లేదు. మీకోసం అయితే ఇప్పుడైతే ఒక చేపనైతే చూపిస్తే ఇక్కడ చూడండి. నీళ్ళలో బ్లాక్ గా కొరమేన అయితే ఉంది బొమ్మ. తర్వాత అయితే ఇప్పుడైతే మనమైతే చిరుతపులు అయితే చూడండి. చూసారా ఎలా ఉందో చిరుతగండు. ఇదేం పులో గాని నాయన, ఇది మామూలుగా లేదు అసలు. ఒక్కొక్క మనిషి కూడా సరిపోడు అట్లా ఉంది. ఇక్కడ చూసారా ఎద్దులున్నట్టున్నాయి. ఒక్కొక్క ఏనుగైతే మామూలుగా లేవు. ఇక్కడ 3 ఉంటే ఇంకొకటి లోపల ఉంది. అక్కడ దాకా మేము తిరిగి చూస్తే ఇప్పుడు బస్సులో తిరిగి చూడటం అనమాట. ఇవి ఫ్రీగా వదిలేశారు అనమాట రోడ్ల మీద. అయితే లోపల ఇక్కడ సింహం చూసారా ఎప్పుడైనా? నేనైతే ఫస్ట్ టైం ఇవన్నీ రియల్ గా చూడటం అయితే నా కళ్ళ ముందు. అలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మీలో ఎవరన్నా పోయారా జూ పార్క్ కి? కామెంట్ చేయండి కంపల్సరీ. సింహాన్ని రియాలిటీగా చూస్తుంటే ఉంది, భలేగా ఉన్నగా. అప్పటికి దీనికి ఏదో మూతి మీద దెబ్బలు తగిలే ఉన్నాయి బాగా. ఇక్కడ చూస్తే మళ్ళీ అయితే తెల్ల పుల్లు కూడా ఉన్నాయి, 2-3 ఉన్నాయి. ఇక్కడైతే వీటినన్నిటి ఫ్రీగా వదిలేశారు ఈ సెక్షన్ లో మటుకు. కంకర గాడిదలు 2 ఉన్నాయి. అన్ని 2-3 అలా పెట్టున్నారు అనమాట ఒక్కొక్క సెటప్ లో. అయితే ఇది చూసారా, ఈ కంచె అంత హైట్ ఉంది మెడకైతే. దీనికైతే దీని పేరు నాకైతే ఐడియా లేదు. లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.